వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 6వ విడత పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. ఏపీలో కొనసాగుతున్న కార్డన్ సెర్చ్, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల నిఘా. నంద్యాలలో హీరో అల్లు అర్జున్ పర్యటనపై కేసు, 2 కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు. ఏపీలో తిరిగి ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు, సీఎస్ హామీతో నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళన విరామణ. తుపానుగా మారిన వాయుగుండం, ఒడిశా బెంగాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు. నంద్యాలలో బైక్ను ఢీకున్న గుర్తు తెలియని వాహనం, 3 యువకులు దుర్మరణం. దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. 6వ దశ ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో 58 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగు ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలోని అన్ని నియోజకవర్గాలకు 6వ దశలోనే ఓటింగు పూర్తి కానుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిర్జాపూర్ గ్రామంలో ఓటు వేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో గంభీర్ ఓటు వేశారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయన ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలోకి దిగారు. ఆయనపై ఆప్ కుల్దీప్ కుమార్ను పోటీకి దింపింది. న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ ఓటు వేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిపై తలపడుతున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజౌరి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతనాగ్, రాజౌరి స్థానంలో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ తరపున మియన్ ఆల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఆరో విడతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని ప్రధాని మోదీ కోరారు. ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది, మీ ఓటు కూడా కీలకమైందని చెప్పారు. ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరమని మోదీ తెలిపారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14 లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానానికి, జార్ఖండ్ 4, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్లో 8 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో మొత్తం 889 మంది అభ్యర్థులు ఉన్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఢిల్లీలో 7 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్నింటా బీజేపీ, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోరు జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. ఢిల్లీలో ఎన్నికల విధుల్లో 33,000 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఎండల దృష్ట్యా ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. హైదరాబాద్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పలు హోటళ్లలో అక్రమాలు వెలుగు చూశాయి. నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేసినట్లు గుర్తించారు. ఎక్స్పైరీ ఫుడ్ను విక్రయిస్తున్నట్లు తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. మధ్యలో బిగ్ బాస్కెట్ స్టోర్ను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సీజ్ చేశారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బిగ్ బాస్కెట్ స్టోర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు లోపాలను గుర్తించారు. స్టోరేజ్లో సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులను గుర్తించారు. 5కు పైగా పదార్థాలను ఎక్స్పైరీ అయినట్టు తేల్చారు. పాడైన అరటిపళ్ళు, సపోటా పండ్లను గుర్తించి వాటిని పారవేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పదార్థాలను శాంపిల్స్ సైతం సేకరించారు. అధికారుల నివేదిక ప్రకారం శేరలింగంపల్లి జోన్ పరిధిలోని మజీద్ బండాలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్లో కూల్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్స్ని రికమెండేషన్ ప్రకారం సూచించిన పద్ధతిలో స్టోర్ చేయలేదు. శానిటరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ను పక్కపక్కనే స్టోర్ చేశారు. ఫుడ్ హ్యాండ్లర్స్, వెజిటేబుల్స్ హ్యాండ్లర్స్కి గ్లౌజులు, అప్రాన్స్ లేవు. పాల సీసాలు, చికటి షేక్ సీసాలు, స్టింగ్ టిన్ బాటిళ్లు తయారీ నిల్వ పరిస్థితులు ప్రకారం ఉంచలేదు. గడువు ముగిసిన చికెన్ మసాలా, పిజ్జా, చీజ్, పన్నీర్, ఐస్ క్రీంలు, ఆల్మండ్లు ఉన్నాయి. మస్జిద్ బండాలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా మరికొన్నాళ్ల పాటు ఇలానే దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇటీవల చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటళ్లు ఏవైతే ఉన్నాయో ప్రమాణాలు ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు లోపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల ప్రతి చోట మొత్తం ట్రే కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నపాటి వాటిల్లో కూడా ఏదైతే సోదాలు, బేకరీస్ తో సహా ప్రతి ఒక్క దాంట్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సోదాలో భాగంగా మనం చూసుకున్నట్టయితే కుళ్ళిపోయినటువంటి అరటిపళ్ళు, అలాగే సపోటాలు, ఇలాంటి వాటిని కూడా ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో వాటిల్లో
వీటిని ఇంక్లూడ్ చేసి మరి దాన్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా దీని మీద కూడా ఒక నిఘా కూడా పెట్టడం జరిగింది. దీనికి తోడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏదైతే ఐస్ క్రీమ్ పార్లర్లు కావచ్చు, అలాగే గతంలో మనం చూస్తున్నట్టయితే స్టోర్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కరాచీ లాంటి బేకరీలు ఎంత మొత్తం కాలం చెందినటువంటి నాణ్యత ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్స్పైరీ అయినటువంటి పదార్థాలన్నిటిని కూడా ఫుడ్ ప్రిపరేషన్ ఏదైతే బేకరీస్ లో కావచ్చు, ఐస్ క్రీమ్స్ లో కావచ్చు, అలాగే రెస్టారెంట్స్ లో కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఐటమ్స్ వినియోగిస్తున్నారన్న కోణంలో కొన్ని ఏదైతే కొన్ని టీమ్స్ గా విడిపోయి టాస్క్ ఫోర్స్ టీమ్స్, అలాగే మొత్తం ఫుడ్ సేఫ్టీ టీమ్స్, అలాగే జిహెచ్ఎంసీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాణ్యత ప్రమాణాలు లేనటువంటి హోటల్ ఏవైతే ఉన్నాయో, రెస్టారెంట్ల మీద అయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని ఏదైతే సీజ్ చేసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హోటల్స్, కరాచీకి సంబంధించి కావచ్చు, కొన్ని హోటల్స్ అయితే సీజ్ చేయడం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుల్పై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజు వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ జనసమీకరణ జరుగుతుందని సమాచారం అందివ్వలేదని కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీరెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జన సమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 11న సత్యమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళాడు. శిల్పారవి అల్లు అర్జున్కు ఫ్రెండ్ కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. దీంతో శిల్పారవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదైంది. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుల్పై పోలీసు ఉన్నతాధికారులు వేటువేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నాటి ఘటనలకు నంద్యాల 2వ పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపించారు. పట్టణంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్ని రేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. నంద్యాల ఎస్పీ కె రఘువీరెడ్డి, డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని కూడా సూచించింది.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారం ముగియడంతో పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రచారానికి ఇవాళతో గడువు ముగుస్తుండటంతో ఊరిగళ్లకు అగ్రనేతలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల కోసం ముఖ్య నేతల సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఖాళీ అయ్యేలా బీఆర్ఎస్ తీవ్రంగా పోరాడుతుంది. పట్టభద్రుల్లో కూడా తమకు పట్టు ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ సీటు దక్కితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చునని బీజేపీ ఆలోచిస్తుంది. పోలింగ్కు ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రలోభాలు జోరందుకుంటున్నాయి. అగ్ర పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు వారీగా కేడర్ను కలిసి అభ్యర్థుల గెలుపునకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో ఉండగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో సోమవారం నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలు జరగనున్నాయి. నేటితో పోలింగ్ ముగియనుండడంతో పట్టభద్రుల ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తలపడుతున్నారు. అందుకే పేరుకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం, ప్రలోభాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుండగా బీజేపీ మాత్రం ఉనికిని కాపాడుకునేందుకు తంటాల పడుతుంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి ప్రేమందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. మొత్తంగా బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటరు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు శ్రమిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అయితే గత ఏడాది నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపులో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో ఉంది. 52 మంది అభ్యర్థుల బరిలో ఉన్న ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమంటే తమదే అన్న ధీమాలో ఉన్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. క్షణక్షణం టెన్షన్. మరుసటి నిమిషం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో అచ్చంగా జరిగింది ఇదే. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ ఆదేశాలతో రంగంలో దిగిన పోలీసులు ఆయన్ను వెంటాడడం, వారి నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ కలిపి ఈ చిన్న సైజు సినిమా దృశ్యాలను తలపించాయి. అయితే ఎట్టకేలకు ఆయనకు కోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకే కాదు, పోలింగ్ అనంతరం జరిగిన హింసలో నిందితులుగా ఉన్న మరికొందరికి న్యాయస్థానంలో ఊరట దక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం పోలింగ్ జరిగింది. నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో తలపడిన అధికార విపక్షాలు ప్రజలను భారీగా తరలివచ్చి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థించాయి. ఇందుకు ప్రజల నుంచి బాగానే స్పందన వచ్చింది. దీంతో 81% పైగా ఓటింగ్ నమోదైంది.
అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాతో పాటు అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. చాలా చోట్ల భారీగా ఓటర్లు తరలి రావడంతో అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. అయితే కొన్ని చోట్ల ఓ మోస్తరు ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం జరిగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ కొందరు రాజకీయ నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో వారంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించగా అందరికీ ఊరట లభించింది. జూన్ 6 వరకు వారందర్నీ అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది ఏపీ హైకోర్టు. వివిధ కేసుల్లో హైకోర్టు నుంచి ఉపశమనం పొందిన వారిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి టీడీపీ క్యాండిడేట్ జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు. జూన్ 4న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉందని, తాము అభ్యర్థులుగా బరిలో ఉండడంతో పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉందని కోర్టుకు వీరు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయవాదుల ద్వారా వీరు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. వివిధ రకాల షరతులతో వీరికి అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఇక షరతుల విషయానికొస్తే అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదని షరతు విధించారు న్యాయమూర్తి. వీరి కదలికలపై నిఘాతో పాటు పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. సాక్షులను బెదిరించవద్దని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ పిటిషనర్లకు స్పష్టం చేశారు న్యాయమూర్తి. ప్రస్తుతానికి కేసు విషయంలో నిందితులకు ఊరట కలిగించేలా తాత్కాలిక ఉత్తర్వులిచ్చారు న్యాయమూర్తి. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు సంబంధిత అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను జూన్ 6కు వాయిదా వేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు షరతులు విధించారు హైకోర్టు న్యాయమూర్తి. ఏపీ హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలిక ఉపశమనం పొందారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే కొద్ది రోజులుగా ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెంటాడుతుండడం, ఆ క్రమంలో ఆయన అటూ ఇటూ ప్లేసులు మారుస్తూ వెళ్లడం అచ్చంగా ఓ సినిమా చేజింగ్ వ్యవహారాన్ని గుర్తు చేసిందని చెప్పాలి. పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు వద్ద ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్లో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన వీడియో బయటకొచ్చింది. ఇది పెను దుమారం రేపింది. ఈ కేసులో రెంటచింతల పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే హైదరాబాద్ వచ్చేశారని ప్రచారం సాగింది. అప్పటికే ఆయనపై ఈసీ ఆదేశాలతో కేసు నమోదు కాగా కాకిలో ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. దీంతో కేపీహెచ్బీ సమీపంలోని ఓ విల్లాలో ఆయన ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు పోలీసులు. అయితే అదే సమయంలో ఆయన వాహనం బయటకు రావడంతో దాన్ని వెంబడించారు. ఎమ్మెల్యే వాహనం కాస్త పటాన్ చెరువు దాటి సంగారెడ్డి వైపు వెళ్లడం మొదలుపెట్టింది. చివరకు రుద్రారం వద్ద కారును ఆపిన పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని చూశారు. కానీ తీరా చూస్తే అందులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లేరు. ఆయన ఫోన్ మాత్రం కారులోనే వదిలేసి వెళ్లారని గన్మెన్తో పాటు డ్రైవర్ చెప్పారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం మరింత ముదురుతుండటంతో అటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సైతం ఈ కేసు విషయంలో సీరియస్ గా స్పందించారు. అంటే as I said, these are all investigations which are going in all the cases. FIRs have been filed in all the cases. This case, as I said, although the video yesterday everybody has seen, but investigation ముందు నుంచి నడుస్తుంది. ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది. సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. All the other cases, as and we will report, because SIT is already doing the inquiry. SIT inquiry already కమిషన్కి నాకు వచ్చినాయి, నేను కమిషన్కి పంపిస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఇంక్వైరీస్. సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, బియాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ. నో, వన్ థింగ్ ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ దట్ ఎలక్షన్ కమిషన్ ప్రోయాక్టివ్గా CCTV కెమెరా పెట్టిన వలన ఈరోజు వీఆర్ ఏబుల్ టు గెట్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సచ్ థింగ్స్.
had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So I would say that now we have clear evidence of all those things, and we will not leave, Election Commission will not leave anybody this time. దీంతో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా లేదంటే ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నడుమ చివరకు ఆయన తన లాయర్ల ద్వారా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతానికి పిన్నెల్లి సహా మరికొందరికి జూన్ 6 వరకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. హైకోర్టు వీరి కేసు విచారణను జూన్ 6న స్వీకరిస్తోంది. మరి అప్పుడు ఏం జరగబోతోంది అన్న టెన్షన్ మాత్రం ఆయా నేతలు, వారి అభిమానుల్లో మాత్రం నెలకొందనే చెప్పాలి. పోలింగ్ డే రచ్చతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓటింగ్కే రాష్ట్రం రణరంగంగా మారితే ఇక కౌంటింగ్ నాడు పరిస్థితి ఏంటన్న టెన్షన్ పట్టుకుంది కాకీలకు. దీంతో ఎక్కడికక్కడ చర్యలకు పూనుకున్న పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో రంగంలోకి దిగారు. మరోవైపు అల్లర్ల ఘటనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఈసీ. దీంతో మాచర్ల ఈవీఎంల వ్యవహారం, పార్టీ నేతల ఫిర్యాదులు, ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్తో ఏపీ రాజకీయం రంజుగా సాగుతోంది. ఏపీలో పోలింగ్ వేళ జరిగిన రచ్చ ఇప్పటికీ రాజుకుంటోంది. ఓవైపు ఓటింగ్ జరుగుతుండగానే అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో కక్షపూరిత రాజకీయాలు తెరపైకొచ్చాయి. వైసీపీ, టీడీపీల మధ్య దాడులు జరగడంతో రాష్ట్రం రణరంగంగా మారింది. యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూన్ 4న కౌంటింగ్ డే కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. పోలింగ్కే అంత రచ్చ జరిగితే కౌంటింగ్ నాడు ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న టెన్షన్ పట్టుకుంది. దీంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో రంగంలోకి దిగారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలను ముమ్మరం చేశారు. బాణసంచా, లూజ్ పెట్రోల్ విక్రయాలపై నిషేధం విధించారు. కౌంటింగ్ రోజున విజయోత్సవాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని ఇప్పటికే అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది పోలీసు యంత్రాంగం. పోలింగ్ తర్వాత గొడవలతో రణరంగంలా మారిన చంద్రగిరి, పల్నాడు, తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులతో మరింత ఫోకస్ పెట్టింది. కేవలం ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ద్వారా తనిఖీలు చేపట్టింది. అనుమానితులను, గుర్తింపు కార్డులు లేని వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. రిజిస్ట్రేషన్ లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసింది. ఇక కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనుంది పోలీసు యంత్రాంగం. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అల్లర్లలో పాల్గొనే వారి వాహనాలు సైతం సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అల్లర్లను ప్రోత్సహించేలా క్యాడర్ను ఉసిగొలిపితే కఠిన చర్యలు తప్పవని అభ్యర్థులకు పోలీసులు నోటీసులు కూడా ఇస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ తర్వాత కూడా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండడంతో ఓట్ల లెక్కింపు రోజే కాదు, ఆ తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీసు భద్రత కొనసాగుతుందని చెబుతున్నారు పోలీసు అధికారులు. కరీంనగర్ జిల్లా రాజపల్లి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా పర్యవేక్షించారు. పాఠశాలలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయటకు కృషి చేసిన వారందరికీ కలెక్టర్ అభినందించారు. ఇక ఇదే తరహాలో మండలంలోని మిగతా పాఠశాల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. పలు ఫైల్స్ పరిశీలించి రోగులు, ప్రసూతి మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫైలింగ్ చేయొచ్చు అంటే వాష్రూమ్ హాఫ్ ఫైలింగ్ తర్వాత ఫ్లోర్ ఫైలింగ్ అయినా ఉండాలి. ఫ్లోర్ అండ్ 1 feet ఈ ఐపీఎల్లో విధ్వంసక బ్యాటింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. తొలి క్వాలిఫైయర్లో కోల్కతా నైట్ రైడర్స్కు తలవంచిన ఆ జట్టు శుక్రవారం రెండో క్వాలిఫైయర్లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో
సన్ రైజర్స్ సత్తా చాటింది. 36 పరుగుల తేడాతో రాజస్థాన్ను చిత్తు చేసింది. ఐపీఎల్ రేపటి ఫైనల్స్కి అర్హత సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆర్ఆర్ అద్భుతమైన బౌలింగ్తో సన్ రైజర్స్ను కట్టిపడేసింది. భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్లే రైజర్స్ను 175 పరుగుల దగ్గర ఆపేసింది. మొదటి ఇన్నింగ్స్ తర్వాత రాజస్థాన్ వైపు ఉన్న మ్యాచ్ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్కు మళ్లింది. షాబాద్ అహ్మద్, అభిషేక్ శర్మ తీసిన 5 వికెట్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు విఫలమైనప్పటికీ క్లాసెస్ హాఫ్ సెంచరీ ఎస్ఆర్హెచ్ను కాపాడింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ రాజస్థాన్ గెలవలేకపోయింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు విఫలమయ్యారు. ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. కాగా 176 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా కాపాడుకున్నారు. ఆల్రౌండర్ షాబాజ్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. మరోవైపు అభిషేక్ వర్మ 2 వికెట్లతో అదరగొట్టాడు. ఇక ఫైనల్స్కు చేరిన సన్ రైజర్స్ రేపు ఇదే చెన్నై స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ కూడా సంబరాల్లో మునిగిపోయారు. 6 ఏళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్కి చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి కప్పు కొట్టాలని సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షలను తెలియజేస్తున్నారు. 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఫైనల్స్ చేరడంతో ఆ జట్టు యజమాని కావ్య మారన్ తెగ సంబరపడ్డారు. ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.